చర్యలు తీసుకోకపోతే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో నాటకాలు ఆడటం కష్టం అవుతుందండి ఇవాళ నుంచి కొంచెం. సో చూద్దాం మరి ఎన్నాళ్ళు మోసం చేయగలరు ప్రజల్ని. చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున వేసినప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పాలి. దానికి అబ్బాయి రాజు గారిని వీళ్ళని వాడుకోవటం అనేది మరి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంలో చెప్తున్నా. అసలు సాక్షిలో నిన్న ఇవాళ చిన్న చిన్న కాలం చేస్తున్నాడు. అసలు వాళ్ళ అభ్యర్థి గురించి రాయట్లా. పివిఎల్ నరసింహరాజు గారు నాకు మంచి మిత్రుడే. అతను ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అవాకులు చవాకులు పేలుతున్నాడు. దట్స్ ఆల్ రైట్, బ్రతుకు తెరువు, మనం ఏం చేయలేం. కానీ నేను బాధపడేది కనీసం అభ్యర్థి గురించి రాయాలి సాక్షిలో. అది రాయకుండా శివరామరాజు దెబ్బకి హడలు, శివరామరాజు ఇలా ఇవాళ కూడా ఏదో కాలము నిన్న ఒక చిన్న చిన్న కాలమ్స్ నాకు ఎవరో పెడుతున్నారు. ఇదిగోండి సార్ ఇలాగా బెదిరిపోయిన రఘురామ అని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఏదో సాడ్ ఇన్సిడెంట్, ఎవరో చచ్చిపోతున్నారు, ఎవరో చనిపోయినప్పుడు సంతాపం చెప్పామనుకోండి, జగన్ లాగా నవ్వలేం కదా. సంతాపప్పుడు సంతాపంగానే పెడతాం. అలాంటి ఫోటో ఒకటి తీసుకుని అడిలెత్తిపోయిన రఘురామరాజు ఇలాంటి ఫోటో ఉన్నాడు. సో అలాగా తెగలన వరకు రాసుకుంటున్నారు. సో ఎనీహౌ నేను ప్రజల్లోనే ఉన్నా. వీళ్ళు చెప్పిన ఈయన అందుబాటులో ఉండరు అన్నిటికీ కూడా తగు రీతిలో ఎండల్లో కూడా నేను తిరుగుతున్నాను కదా. నిన్న 2 గంటల దాకా తిరిగా. ఇవాళ పేపర్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్న దాని మీద సరే ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుందామని చెప్పి మనం రచ్చబండి పెట్టుకుని నేను మళ్ళీ 4 గంటల నుంచి పెద్దపుల్లేరు, చిన్నపుల్లేరు, వానరం ఇవన్నీ తిరుగుతున్నాం. అసలు ఎక్కలేక ఏంటది మన వ్యాన్ ఎక్కలేకపోతున్న రఘురామ, ఆపసోపాలు పడుతున్న రఘురామ. ఎవరికి ఇంకా పని లేదంటరా సాక్షి. నేను ఎంతో హుషారుగా ఎక్కుతున్నాను. ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కనపడినా దూకి మరీ వెళ్ళి దండేస్తున్నా. సీతారామరాజు గారి విగ్రహానికి దండేస్తున్నా. ప్రతి కూడల్లోనూ నేను దిగి అందరినీ కలుస్తున్నా. సో మరి వాళ్ళు అలా ఆత్మతృప్తి కోసం అంటే దారుణమైన పరాభవం కళ్ళెదురకుండా కనపడుతున్నప్పుడు ఆ సాక్షివాడు అలా రాసుకుంటున్నాడు. బట్ నా మనవి ఏంటంటే మరీ అక్రమ సంబంధాన్ని అంత అడ్డగోలుగా బయట పెట్టుకుంటే చూసే వాళ్ళకి కూడా బాగోదు. కొంచెం పీవీఎల్ గురించి కూడా రాయి. ఎంతసేపు నీకు భార్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ సరే కొన్ని పదాలు మనం వాడకూడదు. సో నా విజ్ఞప్తి ఏంటంటే సాక్షికి మరి పీవీఎల్ గారి గురించి కూడా కొంచెం రాస్తే బాగుంటుంది. అక్రమకి నేనేమి ఇంపార్టెన్స్ ఇవ్వద్దంటలా, సక్రమకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇద్దరిని సమానంగా చూసుకోరా సాక్షి అని ఒక విన్నపం. ఎంటేనూ లేకపోతే లేదు.